హలో హైదరాబాద్ ఈరోజు మీకు ఇండిపెండెంట్ ఒక చిన్న హౌస్ అయితే చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది ఎన్ని గజాల్లో నిర్మించారు అండ్ అదేవిధంగా ఏ ఫేసింగ్ ఏంటి, సో రోడ్ అవైలబిలిటీ, పార్కింగ్ అవైలబిలిటీ, సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళి చూస్తే సో ఇదంతా కూడా మనకి డైరెక్ట్ రూమ్స్ అయితే కలిగి ఉన్నాయన్నమాట. సో ప్రజెంటు సో అంటే మొత్తం 3 రూమ్లు, ఒక హాల్, కిచెన్ ఇలా డిజైన్ చేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా 90 గజాల్లో అయితే ఈ హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. సో ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే మనకి ఈ హౌస్ అనేది మనకి నారాయణగూడ దగ్గర అయితే లొకేట్ అయ్యింది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం చాలా తక్కువ ప్రైజ్లోకి అయితే రావడం అయితే జరిగింది. సో దీని యొక్క ప్రైస్ అనేది మనకి 28 lakhs రూపీస్ అయితే చెప్తున్నారు. సో ఇదే ఫైనల్ ప్రైస్ అండి. సో దీంట్లో మీరు ఎటువంటి బేరాలు ఆడడానికి కానీ ఎటువంటి బార్గింగ్ చేయడానికి కానీ లేదనమాట. సో చాలా తక్కువ ప్రైస్ ఇది, సో ప్రజెంట్ ఉన్న రేట్లతో. సో అందువల్ల ఏంటంటే ఇంకా ఫైనల్ ప్రైస్ అయితే చెప్పారు. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే కలిగి ఉందండి. సో దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కలిగి ఉంది. అండ్ అదేవిధంగా సో ఇన్కేస్ ఒకవేళ మీరు లోన్ పెట్టుకోవాలనుకున్నా సో డెఫినెట్గా అయితే లోన్ అనేది వస్తుంది. సో మీరు ఇన్కేస్ ఏ బ్యాంకుకి పోయినా కానీ సో డెఫినెట్గా మీకు అయితే లోన్ అనేది 100% లోన్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేవి పక్కాగా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 90 గజాల్లో అయితే ఈ హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. సో దీనికి ఇంటి ముందు మనకి 32 అడుగుల సీసీ రోడ్ అయితే ఉందన్నమాట. సో రోడ్ బిట్ అండి, మంచి బిట్టు. సో మంచి రోడ్డు పాయింట్ అయితే ఉంది. అందులోనూ కూడా మీకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే కలిగి ఉంది. సో ఇది మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా అమ్ముకోవాలనుకున్నా కానీ సో మంచి ప్రైస్ అయితే వస్తుందన్నమాట. సో కాకపోతే ఈ హౌస్ అనేది కట్టి మనకి 8 years ఓల్డ్ బిల్డింగ్ అండి. కాకపోతే మొన్ననే రీసెంట్గా పెయింటింగ్స్ అవి వేయించారు. సో అందువల్ల మీకు అలా కనిపిస్తుంది. సో ఓల్డ్ బిల్డింగ్ ఇది. సో మీరు మ్యాక్సిమం ఇంకొక 5 years అలా మీరు స్టే చేయొచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. సో తర్వాత డిస్మాంట్లకి వెళ్ళి ఎవరికైనా బిల్డర్కి డెవలప్మెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో లోన్ అవైలబిలిటీ వస్తుంది. కార్ అనేది పార్కింగ్ కూడా ఉంది. సో కార్ లోపలికి వచ్చేస్తుంది. సో ఇంటి ముందు కూడా మంచి రోడ్ అయితే ఉందన్నమాట, సీసీ రోడ్డు. సో ఇంతేనండి ఓవరాల్గా మీకు ఈ వీడియోలో. సో మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా లేకపోతే మీరు ఈ హౌస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సో వాటర్ గురించి కానీ అండ్ అదేవిధంగా మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. సో మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.